ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ మునగాకు ఫ్రై. ఫస్ట్ ఆయిల్ వేసుకొని జీరా వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం ఆనియన్స్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అంటే గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. సో ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడానికి మనం కొంచెం సాల్ట్ వేస్తాం. సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై అయ్యాక మనం కొంచెం మునగాకు వేసుకోవాలి. మునగాకు వేసుకొని బాగా ఫ్రై చేయాలి. మునగాకు హెల్త్కి చాలా మంచిది. హార్ట్కి అండ్ బోన్స్ హెల్తీగా ఉండడానికి, బోన్స్ స్ట్రాంగ్గా ఉండడానికి అండ్ అలాగే ఇమ్యూనిటీ సిస్టమ్ పెరుగుతుంది. కిడ్స్కి చాలా మంచిది. సో మునగాకుని మాత్రం స్కిప్ చేయకుండా పిల్లలకి పెడతా ఉండాలి మనం. సో ఇది కూడా బాగా ఫ్రై అయ్యి ఆకు అంతా దగ్గరికి అయ్యాక అప్పుడు మనం ఎగ్ వేసుకుందాం. సో ఫ్రై అవనిద్దాం కొంచెం సేపు. ఇలా ఆకు అంతా దగ్గరికి అయ్యాక మనం కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకొని మనం బాగా కలుపుకోవాలి. సో ఇలా ఫ్రై అయ్యాక ఇందులోనే మనం 2 eggs వేసుకుంటున్నాం. ఎగ్స్ వేసుకొని కొంచెం సేపు ఇలాగా మూత పెట్టుకొని ఉంచుకుందాం. సో మనం ఎగ్ని కొంచెం సేపు ఫ్రై అయ్యాక ఇలా బాగా పీసెస్ కింద కట్ చేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకుంటే మనకి ఎగ్ మునగాకు ఫ్రై రెడీ అయిపోతుంది. యాక్చువల్లీ పిల్లలకి మనం ఎగ్ ఫ్రై, ఎగ్ రైస్, ఎగ్ బుజ్జి అలా పెడతా ఉంటాం కదా వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్. సో అలా ఉత్తి ఎగ్ పెట్టి కన్నా ఎగ్ ప్రోటీన్, బట్ మనకి మునగాకు కూడా చాలా హెల్దీ. సో పెద్దవాళ్ళు తినాలి, పిల్లలు తినాలి. మనం ఇలా పిల్లలకి అలవాటు చేస్తే ఫస్ట్ అలవాటు ఇవ్వడం కోసం కొంచెం వేస్తాం. ఆకు ఎక్కువ వేయకుండా వాళ్ళకి తెలియనట్టుగా వేసి ఆ తర్వాత మనం వాళ్ళకి అలా ఇంట్రడ్యూస్ చేస్తే ఈ మునగాకుని హెల్త్కి మంచిది అండ్ వైటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. సో అంతే, మన రెసిపీ ఎగ్ మునగాకు రెడీ.